మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, బాగున్నారా? దేవుని మహాకృపలో మనం బాగున్నాం. మరి ఈ సంవత్సరంలో రెండవ వారం కూడా మనం కొనసాగబడుతూ ఉన్నాం. ఎంత మంచి దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాలపు ధ్యానములు తప్పకుండా వీక్షించండి. ప్రతిరోజు కొంత సమయం, కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావిస్తూ ఉన్నాను. మనమందరం కలిసి ఈ సమయంలో ఈ రీతిగా ప్రభుని స్తుతించుట, దేవుని మాట వినుట, అది మనకెంతగానో ఆశీర్వాదకరమని నేను నిశ్చయముగా నమ్ముతున్నాను. తప్పకుండా ఈ సమయం ఆశీర్వాదకరంగా ఉంటుందని మన ఆయుష్కాలంలో నేను తప్పకుండా విశ్వసిస్తూ ఉన్నాను. మంచిది, చూద్దాం. చూడండి, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనాన్ని, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దర్యావేషు అనే చక్రవర్తి, ఆ గొప్ప రాజు దానియేలుతో అంటూ ఉన్న మాట, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. అంటే దానియేలు పోరాటము, దానియేలు భక్తి, దానియేలు వారి యొక్క విధానం అది వేరు కదయ్యా అని మీరు అనుకోవద్దు. మనందరికీ మన పోరాటాలు ఉన్నాయి, మనకు ఉన్న ఆటంకాలు ఉన్నాయి, మనకు ఎదురవుతున్న శోధనలు ఉన్నది. అదేదో పెద్దలు అంటారు కదా, పెద్ద చెట్టుకి పెద్ద గాలి తోలినట్టే చిన్న చెట్టుకి చిన్న గాలి తోలుతుందని. ఎవరికి ఉండవలసిన సమస్యలు, ఎవరికి ఉండవలసిన పోరాటాలు, ఎవరికి ఉండవలసిన ఒత్తిడులు వారికి తప్పకుండా ఉంటాయి అనే సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. గొప్పవారు అనబడిన, సేవకులు అనబడిన సైతం వారికి ఉన్న సమస్యలు వారికి ఉన్నాయి. విశ్వాసిగా నేను జీవిస్తున్నాను, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి, నీకున్న సమస్యలు నీకున్నాయి, మనకున్న సమస్యలు మనకున్నాయి. అలాగా దానియేలు గారికి ఉన్న ఆ సమస్య దానియేలు గారికి పెద్దదిగా ఉన్నది. అయితే ఉదయకాలం నేను చెప్పదలిచింది ఏంటంటే, అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడు. మన నిమిత్తమై ప్రజలు ఒక అవగాహనలోనికి వారు రావాలి. వీరు దినదినము అంటే అనుదినము వీరి దేవునిని వీరు సేవిస్తారు, వీరి దేవునిని వీరు సేవిస్తారు, వీరి దేవునికి వీరు అందుబాటులో ఉంటారు అని మన నిమిత్తమై ప్రజలకు ఒక అవగాహన రావాలి. అప్పుడు అంటే ప్రజలకు అవగాహన రావాలని, ప్రజలు మెచ్చుకోవాలని మనం భ్రమలో జీవించి భక్తి చేయటం కాదండి. ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నాను. అయితే అనుదినము సేవిస్తున్న దేవుడు, అనుదినము మనము వెంబడిస్తున్న మన దేవుడు మనల్ని విడిచిపెట్టరు అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ఆయనను ఆరాధిస్తూ ఉండగా, ఆయనను సేవిస్తూ ఉండగా, ఆయనకు అందుబాటులో ఉంటుండగా ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. అది ఏ పరిస్థితి అయినా, అది ఏ స్థితి అయినా, ఏ పోరాటమే అయినా, ఏ ఒత్తిడే అయినా, ఏమండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు అని దానియేలు గారి యొక్క ప్రార్థనా జీవితమును గురించి, దానియేలు గారి యొక్క వృత్తాంతమును గురించి వ్రాయబడిన మాట మీరు కాదలిసి మరొకసారి చదువుకోండి. ఎంత గొప్ప క్రిటికల్ పరిస్థితి అతనికి వచ్చి ఉన్నదో, ఆ పరిస్థితిని కూడా అనుదినము సేవిస్తున్న జీవము కలిగిన దేవుడు ఆ స్థితిలో నుండి ఆయనను విడిపించి ఉన్నారు. కనుక నిన్ను కూడా, మనల్ని కూడా మన పరిస్థితుల్లో, మన పోరాటాల్లో, మన విధి విధానాలలో దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు, విడిపిస్తారు, కాపాడతారు, తోడై ఉంటారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ దినమంతయు దేవుని మేలు నీవు అనుభవించుదువుగాక. దేవుని హత్తుకొని నీవు జీవించుదుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.